వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఈరోజు ఒక జొన్న అన్నం ఆర్డర్ వచ్చిందండి. జొన్న అన్నానికి రాత్రి నానబెట్టుకున్నాను నేను జొన్నలు. దాంట్లోకి దోసకాయ పచ్చడి చేయమన్నారు. దోసకాయ ఇదిగోండి. దాంట్లోకి పల్లీలు దోసకాయ పచ్చడిలోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయమన్నారండి. అది పెట్టలేదు. ఇంకోటి ఏంటి అంటే ఇది క్లౌడ్ కిచెన్ అండి. మీకు కావాలి అనుకున్న వాళ్ళకి మన దగ్గర బిర్యానీ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ నాన్ వెజ్, వెజ్ అన్నీ దొరుకుతాయండి. ఇది నిజాంపేట ఏరియాలో ఉంటుంది. రోజు మన వీడియో 10:30కి రిలీజ్ అవుతుందండి. మీకు కావాలి అనుకున్న వాళ్ళు నిజాంపేటలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్‌లు ఉంటాయండి. చాలా తక్కువ ప్రైస్‌లు, చాలా మీకు ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. ఇది ప్రిపరేషన్ వీడియో చూపిస్తాను. ఇది మనం జొన్నలు 24 అవర్స్ కూడా నానబెట్టుకోవాలండి. ఇంకోటేంటంటే ఇలా రవ్వ రవ్వగా ఆడించుకోవాలి. నానకపోతే గనుక అస్సలు జొన్న అన్నాన్ని తినలేమండి. ఇది పచ్చ జొన్నలు. చేదు కూడా పోతుంది. మనం ఒక 14 గంటలన్నా నానాలి. అంటే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి జొన్నాన్నం ఇంకా అయిపోయిందండి. ఇంక దింపేసుకోవడమే. దోసకాయ పచ్చడికి మనం పల్లీలు వేయించుకున్నామండి. పల్లీలు వేయించుకోవడం అయిపోయిందండి. ఫ్లోలో ఎండుమిర్చి అని వచ్చిందండి. పచ్చిమిర్చితో దోసకాయ పచ్చడి అయిపోయింది. తీసేసుకున్నాం ఇంకా. దోసకాయ కూడా వేయించుకున్నామండి. ఇందులో టమాటాలు కూడా వేసుకున్నామండి. ఇంకా అయిపోయిందండి. ఇది దింపేసుకోవడమే. ఇంకా అయిపోయిందండి పచ్చడి. ఈరోజు జొన్నన్నం అంతా రెడీ అయిపోయిందండి. ఇది ప్యాకింగ్ వీడియో కూడా ఇక్కడి నుంచి పెడతాను మీకు, పార్సల్ చేసి పంపించేది కూడా. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. మీకు ఎలాంటి ఫుడ్ కావాలన్నా కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రిపేర్ చేసి పంపిస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే దమ్ బిర్యానీ కూడా దొరుకుతుందండి. మన దగ్గర రీజనబుల్ ప్రైస్‌లు ఉంటాయి చాలా క్వాలిటీగా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.